శాంతి. ఈరోజు మార్చి 22వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఎంత సమయం దొరికితే అంత సమయం అంతర్ముఖులుగా ఉండేందుకు పురుషార్థం చేయండి. బాహర్ముఖతలోకి రాకండి, అప్పుడే పాపాలు అంతమవుతాయి అంటారు బాబా. ప్రశ్న: బాబా అందరి పిల్లలకి నేర్పించే పైకి ఎక్కే కళలోకి వెళ్ళేందుకు పురుషార్థం ఏమిటి? సమాధానం: పిల్లలు పైకి ఎక్కే కళలోకి వెళ్ళాలనుకుంటే బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించండి. ఫలానా వారు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇతడిలోని ఈ అవగుణం ఉంది అనేటటువంటి విషయాలలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటారు బాబా. అవగుణాలను చూడటం నుండి ముఖాన్ని తిప్పేసుకోండి. రెండవ పాయింట్: ఎప్పుడూ కూడా చదువు పైన అలగకూడదు. మురళిలో మంచి మంచి పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ధారణ చేస్తూ ఉండండి. అప్పుడే పైకి ఎక్కే కళ అనేది ఏర్పడగలదు అంటారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఎవరిలోనైనా ఏదైనా అవగుణం కనిపిస్తే మీ ముఖాన్ని తిప్పేసుకోవాలి. చదువు పైన ఎప్పుడు కూడా అలగకూడదు. దత్తాత్రేయుని వలె అందరి నుంచి గుణాలను గ్రహించాలి. రెండవ పాయింట్: బయట నుండి బుద్ధిని తొలగించి అంతర్ముఖులుగా ఉండే అభ్యాసం చేయాలి. వ్యాపార వ్యవహారాలలో ఉంటూ దేహీ అభిమానులుగా ఉండాలి. ఎక్కువగా మాటల్లోకి రాకూడదు అంటారు బాబా. ఈరోజు వరదానం: ఈశ్వరీయ సేవా బంధనం ద్వారా సమీప సంబంధంలోకి వచ్చే రాయల్ ఫ్యామిలీకి అధికారి భవ. వరదానం యొక్క వివరణ: ఈశ్వరీయ సేవా బంధనము సమీప సంబంధంలోకి తీసుకొని వస్తుంది. ఎవరు ఎంత సేవ చేస్తారో అంతగా ఆ సేవ యొక్క ఫలంగా సమీప సంబంధంలోకి వస్తారు. ఇక్కడి సేవాదారి అక్కడి రాయల్ ఫ్యామిలీకి అధికారిగా అవుతారు. ఇక్కడ ఎంతటి కష్టమైన సేవను చేస్తారో అంతగా అక్కడ చాలా హాయిగా సింహాసనం పైన కూర్చుంటారు. మరియు ఇక్కడ ఎవరు ఎంత విశ్రాంతిని తీసుకుంటారో వారు అక్కడ అంతగా పనిచేస్తారు. ఒక్కొక్క క్షణము ఒక్కొక్క పని యొక్క లెక్కాపత్రాలన్నీ కూడా తండ్రి వద్ద ఉన్నాయి అంటున్నారు బాబా. స్లోగన్: స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన వైబ్రేషన్స్ని తీవ్రగతితో వ్యాపింపచేయండి అంటారు బాబా. మంచిది. ఓం శాంతి.